హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు లల్లు. విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా కలిదిండి గ్రామ ప్రజలు, దాతలు, యువకులు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా నిత్యావసర వస్తువులు ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ చేరేలాగా అందరూ కలిసికట్టుగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారండి. వరద నీటితో నిత్యావసర వస్తువులన్నీ పాడైపోయి ఇబ్బంది పడుతున్న అక్కడి ప్రజలకు మీరు బాధపడకండి, మీకు తోడుగా మేమున్నామంటూ కదిలి అక్కడి ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారండి. ఏదేమైనా వీళ్ళు చేసిన పనికి, వీళ్ళు చేసిన కృషికి మెచ్చుకోవాలండి అందరూ. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह हमारे साथिया पूरे बन वगैरह के लिए पूरे साथियाँ कराते हैं। अल्लाह के फजल व करम से अल्हम्दुलिल्लाह हमारा जो काम है अभी शुरू हुआ विजयवाड़ा के लोगों को तकसीम करने के लिए। अल्लाह अपने साथियों को जज़ाए खैर अता फरमाए। अल्लाह और भी खिदमत करने की हम सबको तौफीक नसीब फरमाए। నిరంతరం కళకళలాడుతూ ఉండే మన విజయవాడ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు కట్ట తెగి వరద నీరు ప్రవేశించటం వలన ఇళ్లలోకి వరద నీరు చేరి చాలా ఇబ్బంది పడుతున్నారండి అక్కడి ప్రజలు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడ్డారండి. వరద నీటి తాకిడికి వాళ్ళ నిత్యావసర వస్తువులు, వస్త్రాలు పాడైపోయి అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వరద నీటిలో ఏమాత్రం సంకోచించకుండా చూడండి, ఇంటింటికి తిరిగి ఎలా ఫుడ్ సప్లై చేస్తున్నారో, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, నిత్యావసర వస్తువులు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడండి ఎలా వాటర్ వచ్చేసిందో. అసలు వే కూడా సరిగ్గా లేదండి. ఆ నీళ్లలోనే అసలు ఏం మొహమాట పడకుండా ఇంటింటికి చేరి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గి మరమ్మతులు వేగవంతమై మునుపటిలా మన విజయవాడ పూర్వవైభవం త్వరలోనే సంతరించుకోవాలని కోరుకుంటూ జై హింద్, అల్లా హాఫీజ్.